పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. క్రీస్తు సారూప్యంలోకి ఒక విశ్వాసి రావాలి. అది బైబిల్ మనకి బోధించే సిద్ధాంతం. మనం విశ్వాసులంగా 3 విషయాలు మర్చిపోకూడదు. రోజు మన మనస్సులో వాటిని మననం చేసుకుంటూ ఉండొచ్చు. లేచేటప్పుడు అనుకోవచ్చు, మధ్య మధ్యలో అనుకోవచ్చు. నేను చెప్పండి, ఎన్ని విషయాలకి మారాను? ఎన్ని విషయాలకి మారాలి? నాకు తెలియంది ఇంకేమేమి ఉన్నాయి? మళ్ళీ చెప్పుకుందాం. ఎన్ని విషయాలకి నేను మారాను, ఎన్ని విషయాలకు మారాల్సి ఉంది, ఎన్ని విషయాలు నాకు అర్థం కావట్లేదు, లేక అజ్ఞానంలో ఉన్నాను. ఉన్న జీవితాన్ని వెలిగించమని ప్రతిరోజు కూడా ఒక భక్తి అనేది ఒక సాధన. ఇదేదో దేవుణ్ణి నమ్మేసుకున్నాం, బాప్తిసం తీసేసుకున్నాం, గుడికి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం కాదు. ఇది ప్రతిరోజు కూడా మన జీవితంలో అన్వయించుకుంటూ ప్రయత్నం చేస్తూ బ్రతకవలసిన ఒక ప్రక్రియ. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. మళ్ళా చదువుదాం, జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదువుదాం. తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి. దేన్ని బట్టి పిలిచారంట మనల్ని? తన మహిమ. మనకి ఐహికమైన సహాయాలు చేయటానికి కాదు, తన మహిమలోనికి, లేక ఆయన సారూప్యంలోనికి, ఆయన చిత్తంలోనికి, ఆయన ఉద్దేశంలోనికి, ఆ పరలోక రాజ్యానికి మనం సరిపోయేటట్టుగా. ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలంటే చాలా తతంగం ఉంటుంది. ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఏమీ తతంగం ఏమి ఉండదు. ట్రైన్ రిజర్వ్ చేసుకుంటాం, ఎక్కేసి జబర్దస్తిగా కూర్చుంటాం, మన సీటు మనకు ఉంటుంది. కానీ విదేశాలకు వెళ్ళాలంటే ఈ పప్పులేమీ ఉడకవు, చాలా తతంగం ఉంటుంది. మరి పరలోకం వెళ్ళాలంటే అంత తేలిక అనుకుంటున్నామా? దేవుని నమ్మేసుకుంటే వెళ్ళిపోతామా? బాప్తిసం తీసేసుకుంటే వెళ్ళిపోతామా? కానుకలు ఇచ్చేస్తే వెళ్ళిపోతామా? కాదు. ఆయన మహిమను బట్టి. ఎక్కడికి? ఈ పాపిష్టి లోకంలో పుట్టి, పాపపు నైజములో పుట్టి, ఈ పాపపు గాలి పీలుస్తూ బతికే మనం, అపవిత్రమైన ఈ లోకంలో బ్రతికే మనం, మన చుట్టూ ఉన్న అపవిత్రతను తప్పించుకొని, దీన్ని జయించి, సైతాన్ని జయించి, పాపాన్ని జయించి, ఈ లోకాన్ని జయించి, మన వ్యక్తిత్వాన్ని జయించి, దేవుని యొక్క మహిమ
ఈ లోకంలోనే మనం అనుభవిస్తూ ఎక్కడికి వెళ్ళాలంట? పరలోకం. తన మహిమను బట్టి ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు తన మహిమను గురించి మాట్లాడారు. ఆయన మహిమ మనకి ఇవ్వడానికి వచ్చాను అని చెప్పారు. అసలు మహిమ అంటే ఏంటి? అది కూడా మనకి అర్థం అవ్వాలి. ఇంగ్లీష్లో దాన్ని గ్లోరీ అంటారు. అది కూడా మనకి అర్థం కాదు. కొన్ని పదాలకు కరెక్ట్గా నిర్వచనం లేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మహిమ అంటే పరిశుద్ధత ప్లస్ దైవత్వం. అంటే నేను అలా నమ్ముతాను. ఆదామవ్వలు ఏదైనా తోటలో పాపం చేశారు. ఆ పాపం చేసినప్పుడు దైవత్వాన్ని కోల్పోయారు. వాళ్ళ మీదనున్న దేవుని యొక్క మహిమను కోల్పోయారు. దైవ స్వభావాన్ని కోల్పోయారు. దేవుని యొక్క ప్రసన్నత కోల్పోయారు. దేవుడిచ్చిన ఆ కుమారత్వాన్ని కోల్పోయారు. కాబట్టి దైవత్వాన్ని కోల్పోయారు. దైవత్వంతో పాటు దేవుడిచ్చిన ఆ స్వరూపాన్ని కోల్పోయారు. ఆ పోలిక కోల్పోయారు. అన్నీ పోయాయి. మహిమ కూడా పోయింది. ఏం మిగిలింది? పాపపు స్వభావం మిగిలింది. ఇది నిజంగా ఆలోచిస్తే చాలా దారుణమైన పరిస్థితి. ప్రపంచం అంతా కూడా ఎక్కడ చూసినా ఈ రోజుల్లో ఎవరు మాట్లాడినా, ఒక న్యూస్ పేపర్ తీసినా, అసలు మనం నివసించే ప్రపంచమే పాపానికి ఏలుబడి చేస్తూ ఉన్న ప్రపంచం. సాతాను యొక్క ఏలుబడి కింద మనం ఉన్నాం. కాబట్టి రక్షణ అనేది ఎన్నిటి నుంచి మనం రక్షించబడుతూ రావాలి. పాపపు స్వభావం నుండి రక్షించబడాలి. వ్యక్తిత్వం నుంచి రక్షించబడాలి. క్రీస్తు సారూప్యంలోకి రావాలి. పరిశుద్ధతలోకి రావాలి. ప్రేమలోనికి రావాలి. మహిమలోనికి ప్రవేశించాలి. ఇంకెన్నున్నాయో. తన మహిమను బట్టి. నెంబర్ 1 చెప్పండి అందరూ. తన మహిమను బట్టి అంటే మనకు కావలసిన మొట్టమొదటి క్రెడెన్షియల్స్, మొట్టమొదటి అర్హత ఏంటంటే ఆయన మహిమ తిరిగి మనం ఏం చేయాలి? పొందాలి. ఆ మహిమ, ఆ స్వభావం, ఆ సారూప్యం, ఆ దైవత్వం అది ఇవ్వటానికి దేవుడి లోకానికి వచ్చారు. భక్తి అనేది చాలామందికి కాదు, నాతో సహా చాలామందికి అర్థం కాదు. ఒకసారి ఒక ఆయనకి సువార్త చెప్తా ఉంటే ఆయన నాతో కొంచెం వాదించి అన్నాడు, ఆ 3 మేకులు పీక్కోలేని ఆయన ఎవరిని రక్షిస్తారమ్మా అన్నాడు. నేను చెప్పాను, 3 మేకులు పీక్కోటానికి ఆయన రాలేదు, ఆ సిలువలో రక్తం చిందించడానికి ఆయన వచ్చారు. చూడండి, మనిషి ఎప్పుడు కూడా నెగిటివ్ సైడ్ చూస్తాడు. 2 నేరస్తులు వేలాడారు. ఒకడు ఆయన గేలి చేస్తూ మాట్లాడాడు, నువ్వు దిగు మమ్మల్ని కూడా దించు అన్నాడు. వీడే కనపడతాడు మనుషులకి. ఎవరు కనపడరు? ఇంకొకడు కనపడరు. చూసారు? నేడు నువ్వు నాతో పాటు పరదేశిలో ఉంటావు. ఎంత కమ్మని మాట. ఏం సంపాదించుకున్నాడు ఆ నేరస్తుడు? ఒక్క నిమిషంలో దేవుని మహిమ సంపాదించుకున్నాడు, క్షమాపణ సంపాదించుకున్నాడు, పరలోకాన్ని సంపాదించుకున్నాడు. వినయంగా అడిగాడు, దీనంగా అడిగాడు, ఆయనకు రాజ్యం ఉందని నమ్మాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకం వెళ్ళిపోయాడు. చాలామంది 3 మేకులు పీక్కోలేని ఈ నేరస్తుడితో పాటే కూర్చొని ఉంటారు. ఆ పక్కోడిని ఎందుకు చూడరు. మనిషి ఎప్పుడూ కూడా మన ఉద్దేశాలు బట్టి, మన ఇష్టాన్ని బట్టి, మన తత్వాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటాం. తన మహిమను బట్టి. మనిషిని చూసి దేవుడు ఎంత జాలి పడుతూ ఉంటారు, ఎంత బాధపడుతూ ఉంటారు. ఆ ఏదైనా తోటలో దేవుని యొక్క మహిమతో ప్రత్యక్షం అవుతూ ఉంటే ప్రతిరోజు కూడా ఎదురెళ్ళి చక్కగా మాట్లాడిన ఈ తొలి మానవుడు
ఒకరోజు ఏం చేశాడు? పారిపోయాడు. ఈ తత్వం అందరిలో ఉంటుంది. మంచి మాట్లాడుతుంటే ఎవరికి ఇష్టం ఉండదు. అది కాదమ్మా అంటే ఇష్టం ఉండదు. అదేంటయ్యా బాబు, పాట సరిగ్గా పాడు అంటే కూడా, నేర్చుకొని పాడు అంటే కూడా ఇష్టం ఉండదు. ఈ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మనకి తెలియకుండానే మనలో ఒక అహం ఉంటుంది. నేను పలానా, నేనంటాను ఓకే, నువ్వు పలానా. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? మనిషి ఎక్కడికి వెళ్తాడు? తన మహిమను బట్టి. ఫస్ట్ దేవుడు మనిషికి ఇచ్చేది ఏంటి అంటే ఆయన వారసత్వం ఇస్తారు. చెప్పండి, ఏమిస్తారు? ఆయన వారసత్వం. మనం చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఒక తండ్రికి ఒక 50 ఎకరాల పొలం ఉందనుకో, ఎవరిది అవుతుంది అది? ఒకడే కొడుకు అనుకో, కొడుకు ఎంత వస్తుంది? ఎవరు నోరెత్తడానికి వీల్లేదు. చిన్నాన్నలు ఉండొచ్చు, పెదనాన్నలు ఉండొచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. ఎవరికి వస్తుంది అది? ఆయన మహిమ, ఆ వారసత్వం, పరలోకపు వారసత్వం, దైవత్వం, ప్రేమ. నిజంగా నేను కూడా ఒక్కొక్కసారి చాలా ఆలోచించి చాలా దుఃఖం వస్తుంది. ప్రతి మనిషిని చూస్తూ ఉంటే ఆయన గుండె కరిగిపోతూ ఉంటుందేమో. అందుకే అన్నారేమో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. దేవుడు లోకమును, లోకం అంటే ఎవరు? నువ్వు, నేను. క్రైస్తవులు కాదు. లోకం అంటే ఎవరు? మొత్తం ప్రపంచం అంతా. దేవునిలో ఉన్న దైవత్వం ఏంటంటే ప్రతి ఒక్కరిని ఒక్కసారే చూసేయగలరు ఆయన తన మహిమను బట్టి. కాబట్టి మనిషికి ఫస్ట్ కావాల్సింది ఏంటి? దేవుని యొక్క మహిమ. మనం ఆ మహిమను పోగొట్టుకున్నాం. ఆయన యొక్క దైవత్వాన్ని పోగొట్టుకున్నాం. ఆ పరిశుద్ధతను పోగొట్టుకున్నాం. ఆయనతో సహవాసాన్ని పోగొట్టుకున్నాం. తండ్రి బిడ్డల అనుబంధాన్ని పోగొట్టుకున్నాం. సాతానికి దాసులం అయిపోయాం. మనందరికి కూడా బాగా తెలుసు, ఆ కొండ మీద ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత కొండ మీద ఆయన్ని శోధించడానికి వచ్చి వాడేమన్నాడు? ఈ లోక రాజ్యము దాని మహిమ నీకు ఇస్తాను, ఒకసారి నువ్వు నాకు నమస్కారం మొక్కు చాలు. అసలు ఈ లోక రాజ్యం దాని మహిమ మొత్తం ఎవరివి? ఆయనవే. ఎవరప్ప చెప్పేశారు? ఆయన సమస్త సృష్టి, సమస్త మీద అధికారం దేవుడు ఆదాముకి ఇస్తే, ఆదాము పాపం చేసి సమస్తాన్ని ఎవరికి ఇచ్చాడు? నిజంగా చాలా బాధ, కోపం. నిజంగా నా ప్రభు ఎలాగా ఓర్చుకున్నారో ఆ క్షణం అనిపిస్తుంది. ఈ లోక రాజ్యాలు దాని మహిమ చూపెట్టాడంట. ఈ లోక రాజ్యాలు దాని మహిమ చూపెట్టాడంటే ఇండైరెక్ట్గా ఏం చూపెట్టుంటాడు? ఈ ప్రపంచం అంతా ఎంత పాపంలో ఉందో చూడు, నా మాట ఎలా వింటున్నారో చూడు, దేవుడు లేడని దూషించే ఎంతమంది ఉన్నారో చూడు. ఈ లోక మహిమ. ఆ మహిమ ఎవరిది? ఆ మహిమ ఎవరిది? సైతాన్ చూపించాడు. ఎవరికి చూపించాడు? దాన్ని సృష్టించుకున్న ఆ దేవునికే చూపెట్టాడు. ఎంత బాధాకరమైన సమయం అది, ఎంత దౌర్భాగ్యమైన సమయం అది. ఆలోచించాలి. ఊరికే చదివేయటం కాదు. దాన్ని కొంచెం నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు, ఎక్కడికో ప్రయాణం చేసేటప్పుడు, ఏ బస్సు ఎక్కినప్పుడు, వంట చేసేటప్పుడు, ఎంత ధైర్యం కదా అపవాదికి. ఆయన్ని సృష్టించుకున్నదే ఆయనకి చూపెట్టి పైగా అంటాడు, ఇవన్నీ కూడా నాకు అప్పగింపబడ్డాయి, నాకు ఇచ్చేశారు. పాపం ఒక మనిషిని ఎంత దారుణమైన పరిస్థితి కన్నా తీసుకెళ్ళగలదు, ఎంత లోతులో. అందుకే దావీదు అంటాడు, జిగట గల దొంగ ఊబి
ఆ ఊబిలో ఉన్న వ్యక్తిని పైకి లాగాలంటే ఎంతమంది మనం డైలీ అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం, ఊబిలో చిక్కుకొని ఏమైపోయారు, చచ్చిపోయారు. ఊబిలోకి వెళ్ళిన మనిషి ఇంకా బతకడం ఉండదు. కానీ మన దేవుడు ఆ ఊబిలోకి దిగారు. తన మహిమను బట్టి, 2 గుణాతిశయములను బట్టి. గుణాతిశయం ఆయనలో ఉన్న మంచి, తాను సృష్టించుకున్న మానవుని వదలలేని ఆ పితృ ప్రేమ, తండ్రి ప్రేమ ఎంత దూరమైనా వెళ్ళగలదు, ఎంత లోతుగానైనా వెళ్ళగలదు. అందరూ తిట్టొచ్చేమో కానీ తల్లి తండ్రి ఏం చేయలేరు. పర్వాలేదు నాన్న, ఒక్కొక్కసారి మనకు దేవుడు ఉన్నారా, ఎవరేమంటే నీకెందుకు, నేనున్నాను కదా అంటామా? ప్రేమించే తల్లిదండ్రులు అయితే. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తూ ఉన్నాడు. ఊహించుకోండి, ఆ గ్రామం లోపలికి వచ్చాడు. ఏరా మళ్ళీ వస్తున్నావా అని కూడా అని ఉంటారు. లోకం ఇది. ఒక మనిషి తప్పు చేసి బాధపడుతుంటే తప్పు చేసిన వ్యక్తిని ఇంకా బాధ పెడతారా లేకపోతే ఓదారుస్తారా చెప్పండి? ఆ అమ్మాయి పక్కింటి అమ్మని పిలిచి ఉంటుంది, చూడు ఎవడొస్తున్నాడు, పొద్దున్నే తయారైపోయాడు చూడు, ఆ గుడ్లు చూడు ఎలా ఉన్నాయో. ఇది లోకం. తన మహిమ గుణాతిశయములను బట్టి. ఒక మాట చెప్పండి, ఆ వ్యక్తి తిరిగి రావడానికి అతన్ని ఆకర్షించింది ఏంటి? అతన్ని ఆకర్షించిందేంటి? తిండి కాదు. ఏంటి? మా నాన్న నన్ను చేర్చుకుంటాడు, మా నాన్న నన్ను చేర్చుకుంటాడు, మా నాన్న నన్ను త్రోసివేయ లేదు. అది తండ్రి యొక్క గుణాతిశయం, ది హయ్యెస్ట్ క్యారెక్టర్. అది ప్రేమ. ఈ ప్రేమలోనే పరిశుద్ధత, దయ, వాత్సల్యత, కనికరం, మన రక్షణ అన్నీ ఆ ఒక్క మాటలో ఇమిడి ఉన్నాయి. అతను ఎందుకు రాగలిగాడు వెనక్కి? మా నాన్న ఖచ్చితంగా నన్నేమి అనడు. మా నాన్న రూపం అంతా ప్రేమే. మా నాన్న అంటేనే ప్రేమ, నా తండ్రి అంటేనే ప్రేమ, నా దేవుడు అంటేనే ప్రేమ. అందుకే మనం మాటికి ఆయన దగ్గరికి రాగలుగుతూ ఉన్నాం. మాటికి ఆయన దగ్గరికి వచ్చి తండ్రి నన్ను క్షమించని అడగలుగుతున్నాం. తండ్రి ఇంకెప్పుడు నేను తప్పు చేయకుండా నన్ను మీరు కాపాడుకోండి అని అడగగలుగుతున్నాం. క్షమించే దేవుడు. ఆయన మహిమను బట్టి, 2 ఆయన గుణాతిశయములను బట్టి. పరిగెత్తికెళ్ళి ఏం చేశాడంట? తండ్రి కోగులు ఇచ్చుకున్నాడు. కంపు కొడుతున్నావురా బాబు, కొంచెం దూరంగా ఉండిరా, నేను ఆయన కాలరా, ఇంటికి రా అలా. మనం అంతా కూడా ఇంచుమించు అంతే. మన దగ్గర ఏమొస్తుంది? ఆయనకి పాపపు దుర్గంధం. మనకు మనం సెంట్లు పూసుకోవచ్చు, పౌడర్లు పూసుకోవచ్చు, స్ప్రేలు కొట్టుకోవచ్చు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం వాసన వస్తుంది? పాపపు దుర్గంధం. ఆయన గుణాతిశయం. ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఆయన దూరం చేసుకునే దేవుడు కాదు. ఆయన మహిమలో అది ఒక భాగం. ఎప్పుడు కూడా పొమ్మనే దేవుడు కాదు. ఆయన మహిమను బట్టి, ఆయన గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన, మన పిలిచారు ఆయన. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా రండి. క్రైస్తవులారా రండి కాదు, ఏమని పిలిచారు? సమస్త జనులారా. నువ్వే భాష మాట్లాడు, ఏ దేశంలో ఉండు, ఎక్కడుండు, ఒక ట్రైబల్ అవ్వచ్చు, చదువు సంధ్య లేని వ్యక్తి అవ్వచ్చు,
ఎంత ఘోరమైన పరిస్థితిలో, ఎన్ని అనారోగ్యాలతో, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో కూడా ఉండి ఉండవచ్చు. సమస్త జనులారా, ఎందుకు సమస్త జనులను పిలవగలుగుతున్నారంటే ఆయన మహిమ వాళ్ళకి ఇవ్వటానికి, ఆయన మహిమ నీకు నాకు ఇవ్వడానికి. మనం ఈ మహిమని గురించి కానీ, ఆయన గుణాతిశయాలని గురించి కానీ, మరి నాకు తెలిసినంత వరకు 190 మంది ఆలోచించరు. ఏం ఆలోచిస్తారు? దేవుడు నాకు ఎప్పుడు ఇల్లు ఇస్తారా, దేవుడు ఎప్పుడు నాకు, నేను ఇది అడిగాను కదా, ఎప్పుడు ఇస్తారు, దేవుడు నాకు ఈ విషయంలో ఎప్పుడు సహాయం చేస్తారు, ఇది ఇంకా ఎంతకాలం అడగాలి నేను. మనం ఎప్పుడు కూడా ఈ భూమి మీదే వెతుకుతాం. నేను నిజంగా కన్నీటితో అనుకున్నాను, ఆయన మహిమని వెతికేది ఎంతమంది, ఆయన ప్రేమను వెతుక్కునే వాళ్ళు ఎంతమంది, ఆయన రక్తానికి కట్టుబడి బ్రతికే వాళ్ళు ఎంతమంది, ఆ రక్షణ అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది, ఆయన శ్రమలను అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది, ఆయన మహిమ కొరకు ప్రాకులాడేవాళ్ళు ఎంతమంది. అందుకే పేతురు గారు ప్రత్యేకంగా ఈ మాట రాశాడేమో. ఆ దినాల్లో క్రైస్తవుల్లాగా ఈ దినాల్లో క్రైస్తవులు లేరు. అఫ్కోర్స్ మనందరికీ అవసరతలు ఉంటాయి, మనకి దేవుడు అవసరత ఉంది, దేవుడు సహాయం చేయాలి. కానీ ఏది ముందు ఏది వెనుక? మొదట నా రాజ్యం, నా నీతిని వెతకండి. మీకేం కావాలో నాకు తెలుసు, నేను ఇస్తాను. మనలను పిలిచినవాడు, రోమాపత్రికలో ఉంటుంది 8వ అధ్యాయంలో 30వ వచనం, ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను. జాగ్రత్త చదవాలి, బైబిల్ ఎప్పుడు మనం జాగ్రత్తగా చదవాలి, ప్రతి మాట పట్టి 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 చదవాలి. ఎవరిని పిలిచెను? వారిని నీతిమంతులుగా తీర్చెను. ఏంటి ఇక్కడ లాజిక్? మనం అందరం పిలువబడ్డాం, మనందరినీ పిలుస్తున్నారు, రా దేవుని దగ్గరికి, దేవుని తెలుసుకో, బైబిల్ చదువు, దేవుని తెలుసుకో, దేవుని తెలుసుకో, దేవుడు పాపాలు క్షమిస్తారు. అందరినీ పిలుస్తున్నారు, కొన్ని కోట్ల మంది వస్తున్నారు. తర్వాత మాట ఏముంది? ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చారంట. ఎవరిని పిలిచెనో వారిని, ఈ నీతిమంతులుగా తీర్చబడే వరకు మనము దేవుని దగ్గర ఆగుతున్నామా? అది ప్రశ్న. నా ప్రశ్న అర్థమైందా? ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను అంటే ఎందుకు పిలుస్తున్నారు? నీతిమంతులుగా తీర్చడానికి పిలుస్తున్నారు. 2, ఎందుకు పిలుస్తున్నారు? తన మహిమనివ్వడానికి పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు? పరలోకం తీసుకెళ్దామని పిలుస్తున్నారు. మనం పిలవగానే లేక మందులో చేర్చబడగానే మనకొక చిట్టా ఉంటుంది. ఈ విషయం, ఆ విషయం, ఈ అవసరత, ఆ అవసరత, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి. ఎందుకు పిలిచారంట దేవుడు మనల్ని? ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చడానికి పిలుస్తున్నారు. 100కి ఎంతమందికి ఈ వచనం తెలుస్తుంది? తెలిసినా కూడా ప్రతిరోజు కూడా నీతిమంతులంగా, ఇంకా నీతిమంతులంగా, ఇంకా నీతిమంతులంగా, ఆయన మహిమకు సరిపడ్డ నీతిమంతులంగా ఎదగాలి అన్న కోరుకుంటుంది చాలామందికి. భక్తే జీవితమే. ఇది చాలా భయంకరమైన ఒక విషాదం క్రైస్తవుల్లో. ఈ తరంలో, ఆది తరంలో
చావటానికి కూడా సిద్ధపడి క్రైస్తవులయ్యారు. ఈ తరంలో దేవుని దగ్గర మేలులు మాత్రమే చూస్తూ క్రైస్తవులు అయ్యేవాళ్ళు చాలామంది. చాలా బాధాకరం. గుండె బాదుకొని ఏడవలసిన పరిస్థితి. దేవుడిది ఒక ఉద్దేశం, మనదొక ఉద్దేశం. ఎందుకు పిలుస్తున్నారంటే దేవుడు ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా చేయటానికి పిలుస్తున్నారు. కొంచెం ఆలోచించండి. భక్తి అంటే ఏంటి? నేను అడిగితే అంటాను, క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడటం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆయన మహిమను మనం పొందగలగడం క్రీస్తు సారూప్యం. మనం పోగొట్టుకున్న క్రీస్తు సారూప్యం మనం పొందడం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పొందడం. అహం చచ్చిపోవటం, వ్యక్తిత్వం చంపడం, మానవ స్వభావాన్ని మనమే చంపాలి. దేవా చంపు కాదు, నీకు నువ్వే, నాకు నేనే. భక్తికి కావలసినవన్నీ కూడా ఆయన ఇస్తారు. ఆ రక్తం, ఆ సిలువ రక్తం, ఆ రక్తం ద్వారా ఆయన మహిమలో మనం ప్రవేశించగలం. భక్తి అంటే ఆషామాషి కాదు. దయచేసి 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 భక్తి నేర్పించండి ప్రభు అని అడుగు. దేవుడు భక్తి నేర్పిస్తారు. ఈ 3 ప్రశ్నలు. నేను ఎన్ని మారాను, ఇంకెన్ని మారాలి, అసలు ఏమీ నాకు అర్థం కావట్లేదు తండ్రి, నాకు భక్తి అర్థం కావట్లేదు, నాకు భక్తి నేర్పించండి. ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన దైవత్వం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, అయ్యా పాపులమైన మమ్ములను క్షమించడానికి, మీ మహిమ మాకు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చిన ప్రభువా, భక్తికి కావలసినవన్నీ ఇచ్చే దేవా, మాకు భక్తి నేర్పించండి. మాకు భక్తికి కావలసినవి దయచేయండి. ఆ పరిశుద్ధత, ఆ మహిమ, ఆ తేజస్సులో ఒకరోజు మేము కూడా ఉండగలిగేటట్టు ఒక శ్రేష్టమైన భక్తిలోకి మమ్మల్ని నడిపించమని మీకే అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.